లెజిస్లేటర్గా ఖచ్చితంగా వస్తాడు. దాంట్లో వింతేం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో వాటి మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆ, రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చించాలని. రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. అన్ని బక్వాస్ ముచ్చట్లు రేవంత్ రెడ్డివి. రేవంత్ రెడ్డి ఆలోచనలు వేరున్నాయి. కేసీఆర్ని అవమానపరచాలని చెప్పి ఏదో కథలు పడుతుంది తప్ప, ఆయన ఏదో అంటారు చూడు, సూర్యుని మీద ఉమ్మి చేస్తే ఆయన మీద పడుతుంది తప్ప కేసీఆర్ మీద ఎప్పుడూ పడదు. మీడియా ముందుకు వస్తారా సుభాష్ రెడ్డి గారు? శేష్ సుభాష్ ఈరోజు కేసీఆర్ మీడియాతో మాట్లాడతారా? మీడియా పాయింట్లో కానీ కేసీఆర్ గారు మీడియా పాయింట్ మాట్లాడుతున్నది లోపల సందర్భాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి. ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1 by 1 రీచ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ మొదటి రోజు సమావేశాలు కావడము, తర్వాత పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన బీఆర్ఎస్ డిమాండ్ని తెరపైకి తెస్తూ ఉంది. కాంగ్రెస్ 2 ఏళ్ళైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఫినిష్ చేయలేకపోయింది, కనీసం ₹1 కూడా దాని మీద వెచ్చించలేకపోయింది అనేటువంటిది ఒక చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ఇదే అంశం పైన నీళ్లపైనే చర్చ జరగాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడే కేసీఆర్ లోపలికి వెళ్ళారు. అసెంబ్లీకి టైంకు రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. 1 by 1 ఎమ్మెల్యేలు రీచ్ అవుతూ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారిగా. ఏ అంశాలపైన చర్చ జరిగే సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది. బీజేపీ ఎమ్మెల్సీ లోపలికి వెళ్తూ ఉన్నారు. కేసీఆర్ ఈరోజు సమావేశాలకు హాజరవుతున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు. బీజేపీ డిమాండ్ ఏంది? ఏం చెప్తారు? మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే నీళ్ళు వాటాలు ఉన్నాయో, ఇద్దరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఎండగట్టనీకి ఆల్రెడీ డిపిఆర్ పంపేయడం జరిగింది. డిపిఆర్ ఆల్రెడీ పంపేయడం జరిగింది. దీనికి ఏదైతే పరిరక్షణ ఏదైతే ఉందో, నీళ్లు కేటాయింపు ఏదైతే ఉందో, గతంలో 811 టీఎంసీలు ఏదైతే ఉందో ఎందుకు అలొకేషన్ చేయలేరు? 500 టీఎంసీని 299 దాకా ఎందుకు తగ్గించారు? ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణానది మీద కేసీఆర్ చెప్తా ఉంది, బీఆర్ఎస్ చెప్తా ఉన్నది ఏంటంటే, మీరు కేంద్రము రాష్ట్రం 2 కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తుంది, దీనిపైన గ్రౌండ్లో 3 సభలు పెడతారు, జనాలను కలుస్తూ అంటారు కేసీఆర్. ఆల్రెడీ మేము ఇచ్చిన దానికి విత్ ప్రూఫ్తో సహా, వీళ్ళు ఏదైతే మీటింగ్ ఉందో మీటింగ్ ప్రూఫ్తో సహా 2015, 2016, 2017 1 ఇయర్ కోసానికి ఎందుకు అగ్రిమెంట్ చేసినావు నువ్వు? ఈ అగ్రిమెంట్ మీద నిలదీస్తాం. ఇద్దరు 2 పార్టీలు ఈ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు పనిచేయలేరు? వీళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం రేవంత్ రెడ్డి చెప్తా ఉండు, లేదు మేమే అధికారంలోకి వస్తాం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి పాలమూరు రంగారెడ్డి దాని మీద ఎందుకు మీరు అలొకేషన్ చేయలేరు? హైడ్రాలిక్ ఎందుకు అది అలొకేషన్ చేయలేరు? ఏ విధంగా అలొకేషన్ చేయకుండా నువ్వు డిపిఆర్ ఏ విధంగా పెట్టినావు? పరివార రక్షణకి ఎందుకు చేయలేవు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది ఎమ్మెల్సీలు వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రీచ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ విజువల్లో దాసోస్ శ్రవణ్ వెళ్తూ ఉన్నారు మండలికి హాజరవడానికి. కవిత రిజిగ్నేషన్ ఇంకా యాక్సెప్ట్ కాలేదు. ఈరోజు తండ్రి కూతురు ఇద్దరు సభలకు హాజరయ్యే అవకాశం ఉందా? ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? దాసోస్ శ్రవణ్ తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టును దాంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక జాప్యాన్ని తప్పనిసరిగా లేవనెత్తాం. అదేవిధంగా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రభుత్వ వైఫల్యాలపైన ఈరోజు లేవనెత్తాం. అదేవిధంగా ఎజెండాలో పొందుపరిచిన విధంగా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తాం. ఛాలెంజ్ చేసిరు కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి, 2029లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, నేను ఉన్నంత వరకు బీఆర్ఎస్ని అధికారంలోకి రానివ్వను. ఆయనకు పగటి కలలుగా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు పరిపాలన చేత కాకుండా పగటి కలలు అంటా ఉన్నాడు. ఆయన పగటి కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకుంటాం. మేమైతే సీరియస్ తీసుకోవట్లేదు. ఇవాళ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయమంటే నేను అధికారంలో ఉంటా అంటే అధికారం కోల్పోతున్నాను ఆయనకు భయం మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సురనారాయణ ఉన్నారు, అసెంబ్లీకి హాజరవుతా ఉన్నారు. ఏ సమస్యలు నిలబడుతుంది బీజేపీ? అనేక సమస్యలండి. అసలు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీ జరుగుతలేదు. ఒక మాటలు చెప్పాలంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రజల సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఈ ప్రభుత్వం ఇస్తలేదు. అనేక సమస్యలు, ఈ 6 గ్యారంటీలు కానీ, మా లోకల్ ఇష్యూస్, అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటి అన్నిటి గురించి మేము 6 గ్యారంటీలలో మీరు ఇచ్చిన హామీలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి వేరే విషయాలు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ముఖ్యంగా మా లోకల్ విషయానికి వస్తే కళా భవన్ అనేది ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. అద్భుతమైన ఒక కళాకారులకు అది ఆగిపోయింది.
దాని గురించి మాట్లాడతాము. మిగతా లోకల్ ఇష్యూస్తో పాటు మీరు ఇస్తున్న ధన్పాల్ సూర్యనారాయణ ఈరోజు కేసీఆర్ వస్తా ఉన్నారు, కాస్త ఆసక్తి ఉంది, కేసీఆర్ సభకు హాజరవుతుంది. ఈరోజు యాక్చువల్గా కండోలెన్స్ ఉందంట, మీకు తెలిసిందో లేదో. కండోలెన్స్ తోటి అరగంటలో ముగిచ్చేస్తారు. వీళ్ళకు దమ్ము ధైర్యం లేదు అసెంబ్లీ నడిపించేది. ఇది ముఖ్యంగా పాపము మా అవ్వలు తాతలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. దానికోసం మేము గట్టిగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కలిసికట్టుగా మేము దాని గురించి పోరాడతాము. అనేక సమస్యలు, ఈ నీటి సమస్యలు ఉన్నాయి. ఇద్దరు తోడు దొంగలే ఈ నదీ జలాల విషయంలో. కేంద్రం అన్యాయం చేస్తుంది, రాష్ట్రం అన్యాయం చేస్తుంది, తెలంగాణకి పాలమూరు రంగారెడ్డి కానీ వీటన్నిటి విషయంలో కూడా అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొస్తా ఉంది. ఎప్పుడు లేని విధంగా రాష్ట్రాలకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేనప్పుడు 32%, 42% ఇప్పుడు నిధులు ఇస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లక్షలాది కోట్లు ఖర్చు పెడతా ఉంది. అందుకోసమే కేంద్రం మీద వీళ్ళు చాతగాక కేంద్రం మీద నిందలు మోపుతా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. భారీగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యేల వాహనాలు కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్లో చిక్కిపోయినాయి. ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడంలో కాస్త ఇబ్బంది పడతా ఉన్నటువంటి सिचुएशन कनिपिस्ता ఉంది. एक्सक्यूज मी, बहादुरपुरा एमएलए मोबिन जी है, बात करो. क्या आपका मुद्दा क्या है? एक पार्टी एक इशू पे बात करने के लिए लड़ रहे हैं यहाँ पर. ये हमारे फ्लो लीडर अकबरुद्दीन ओवैसी साहब बात करेंगे, जो भी मुद्दे के ऊपर बात करना है. केसीआर जी असेंबली को अटेंड हो रहा, जो अंदर चले गया, क्या बोलेंगे? अच्छा है ना, आवाम के मसाइल के ऊपर बातचीत होगी, जो भी मसाइल है उसके ऊपर बातचीत होगी. अपोजिशन लीडर है, आना तो चाहिए असेंबली. 5 मिनट से आपका गाड़ी ट्रैफिक में फंस गए, तो है असेंबली है, आप अंदर जाना है, क्या बोलेंगे? ट्रैफिक क्लियरेंस करने में थोड़ा देर हो रहा, क्या वजह, क्या बोलते हैं? अभी हमारी ट्रैफिक की इतनी पुलिस वहाँ ठहरी हुई है, मगर ट्रैफिक का कोई इंतज़ाम सही नहीं है. असेंबली के सामने पूरे ऑटोस वगैरह ठहरे हुए हैं. सब 10 मिनट से हम खुद ट्रैफिक में फंसे हुए हैं. इसके लिए पुलिस को चाहिए कि सही इंतजाम करे. कैसे स्टेट कांग्रेस गवर्नमेंट का हुकूमत कैसे? अभी तो चल रहा है, ठीक है, ठीक ही चल रहा है. चल रहा है, ठीक है. नहीं ठीक है, हाँ? ठीक है. आपका कुछ इश्यूज है आपका कॉन्स्टिट्यूंसी का? बहुत सारे इश्यूज है, बात करते हैं असेंबली के अंदर. जो भी इश्यूज है हमारे, पीने का पानी का मसला है, लाइट का है, ड्रेन्स का है, बहुत सारे पब्लिक के इश्यूज है, उसके ऊपर बात करेंगे. अकबरुद्दीन ओवैसी क्या बोले सो है, क्या मुद्दा से लड़ने के लिए आपको क्या दिया? अभी हमारे फ्लो लीडर साहब से बातचीत होगी, जो भी मुद्दे के ऊपर बात करना है बात करेंगे. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరవుతా ఉన్నారు. కైసార్ వచ్చారు ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి. మీరు కూడా ఏంది దాని గురించి ఏం చెప్తారు? చర్చ జరుగుతున్నట్టు. పాలమూరు రంగారెడ్డి మూలంగా అసలు ఒక ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వని గత ప్రభుత్వం ఎక్కడ కాళేశ్వరం విషయం లోపల జైలుకి వెళ్లాల్సి వస్తుందో అన్న ఆత్మరక్షణలో పడి అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి సాగునీటి ప్రాజెక్టులు మా రంగారెడ్డి జిల్లాకు శాంక్షన్ చేయించుకుంటే దాన్ని రద్దు చేసి కొండపోచంపల్లి అని చెప్పి రీడిజైన్లో చేసినటువంటి ఈ ప్రభుత్వం, అదేవిధంగా శంకర్పల్లి దగ్గర కూడా పనులు జరిగినాయి, ప్రాణహిత చెవులలో భాగంగా ఆ పనులు కూడా రద్దు చేసి ఈరోజు ఎక్కడ జైలుకు పోతామో అన్న భయంతోన ఈరోజు మీరు భయమంటారు, మీరు అసలు పట్టించుకోవట్లేదు. కేంద్రం రాష్ట్రం రెండు కలిసి అన్యాయం చేస్తుంది తెలంగాణకి, మరో ఉద్యమం చేయాలి కేసీఆర్ అంటారు. ఒక వైపేమో కోట్లల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది తాగునీటి ప్రాజెక్టు గురించే మేము ఈ పాలమూరు రంగారెడ్డి కడుతున్నామని కోర్టుకు వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఒక సైడ్ ఏమో ప్రజలను మొబ్బపెట్టి రైతాంగానికి సాగునీరు ఇస్తామని చెప్పి మోసం చేసిర్రు. కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు. సరైన గుణపాఠం చెప్పి ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు 0 సీట్లు ఇచ్చిర్రు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఉదాహరణకు మా పరిగి నియోజకవర్గంలో 2004 మంది సర్పంచులు ఉంటే నా దగ్గర 160. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రా అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు కదా, ఎప్పుడు వస్తున్నాడు? 2 ఏళ్ల తర్వాత వస్తున్నాడు. ఉంటాడా జరసేపట్లో పారిపోతున్నా తెలియదు. చూడండి మీరు, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని పిలిస్తే ఈరోజు అసెంబ్లీకి వస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ నిన్న కేటీఆర్ కూడా మాట్లాడారు. అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి కేటీఆర్ వచ్చేది అటెండెన్స్ కోసం వస్తుండు. దమ్ముంటే రెగ్యులర్గా రమ్మనండి. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు లేవదీసిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పండి. గత 10 సంవత్సరాలు వాళ్ళ దోపిడీ మీద చర్చిస్తాం. వాళ్ళ దోపిడీ మేము ఎండగడతాం.
మైక్ ఇస్తలేరంట మేడిపల్లి సత్యం గారు బీఆర్ఎస్ నాయకులకు మైక్ ఇవ్వాలంటారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారికి ఎంత అవకాశం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు ఎంత అవకాశం. 2 సంవత్సరాల నుంచి ఆయన వస్తే కదా మైక్ ఇచ్చేది లేనిది. ఆయన ఫామ్ హౌస్లో పడుకొని మైక్ ఇవ్వాలంటే ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా రమ్మనండి. వారికి ముఖ్యమంత్రికి ఏ స్థానం ఉంటుందో వాళ్ళకి. అదే చూద్దామని ఉన్నా, ఇప్పటివరకు చూడలేదు, ఒకటేసారి చూసినా, ఈ రోజుకు రెండోసారి చూద్దామని ఉన్నా. చూద్దాం. మీ వైఫల్యాలన్నీ ఎండగడతామంటారు కదా. పాల్మూరు రంగారెడ్డి గురించి నేను కూడా మాట్లాడతాను, ఎందుకంటే నా ఒక రిజర్వాయర్ ఉద్దండపూర్ నా కాన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళు ఎంత అన్యాయం చేసింది అనేది కూడా నేను మాట్లాడతాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.